హాయ్, వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు సప్త శనివార వ్రతము 5వ వారం అండి. సక్సెస్ఫుల్గా ఎలా చేసుకున్నాను అన్నది చూపిస్తాను. ఊర్లవి వెళ్ళి తిరిగి రావడం వల్ల ఒక వారము మిస్ అయింది. అందుకని ఇప్పుడు 5వ వారము లేదంటే 6 వారాలు అయిపోయేటివి. ఇప్పుడు ముందుగా అన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకున్నాను. అన్ని నిత్య దీపారాధన మా వారు చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత పువ్వులు అవి అలంకరించి దేవుడికి తులసిమాల అది కట్టి ఈ విధంగా పిండి దీపాలు అన్నీ రెడీ చేసేసుకొని ప్రసాదాలు ఇలాగ ఒత్తులన్నీ వేసేసుకొని అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ప్రసాదాలు కూడా రెడీ చేసేసుకున్నాను. చలిమిడి, వడపప్పు, పానకము, పాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత చూస్తున్నారు కదా, ఇదిగో ఇవన్నీ రెడీ చేసుకున్నాను. పసుపు, కుంకాలు, అక్షంతలు అన్నీ కలిపిను. ఊరి నుండి వచ్చాను కాబట్టి కొంచెం ఈ రోజులు చాలా లేట్ అయిపోయిందండి. అందుకని కొంచెం లేట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు పెడుతున్నాను. ఇప్పుడు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాక ముందుగా గణపతి పూజ చేసేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అన్ని అష్టోత్తరాలు అవన్నీ చదివేసుకొని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కొంచెం టైం లేదండి, అవి సాయంత్రం చదువుకుంటాను. ఇంకా ఈరోజు మా వారు వంటకి టైం అవుతుంది, ఆఫీస్ నుంచి వచ్చేస్తారు కాబట్టి వంట పని చేసేసుకున్నాను. ఇలాగ వెంకటేశ్వర స్వామికి అన్నీ చేసేసి పెట్టుకున్నాను. ఏదైనా కానీ దేవుడు మన మనసులో ఉన్న మాటని తప్పకుండా అర్థం చేసుకుంటాడండి. చాలా వీడియోస్లో ఈ శంకు చక్రాలు మీకు కనిపిస్తున్నాయి కదా, దీపాలు ఇలాంటివి చూశాను. అబ్బా, వెంకటేశ్వరంకి చాలా ఇష్టము, ఇలాంటివి తీసుకుంటే అయిపోతుంది అని అనుకున్నాను. కానీ ఇంట్లో ఇప్పటికే చాలా దీపాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ నేను తీసుకోలేదు. కానీ భగవంతుడు మా అత్తగారు రూపంలో నాకు ఇలాంటి గిఫ్ట్ నాకు ఇప్పించాడండి. మన ఊరు వెళ్ళినప్పుడు ఆవిడ ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఈ శంకు చక్రాల దీపాలు గిఫ్ట్గా ఇచ్చారంట. అది నాకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చిందండి. చాలా సంతోషం అనిపించింది. వెంటనే ఇవాళ 5వ వారము తప్పకుండా పెట్టేసుకున్నాను. ఇవాళ కొత్తవి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. నాకు చాలా తృప్తిగా అనిపించిందండి. వెంకటేశ్వర స్వామి ఏ దేవుడైనా సరే మనము న్యాయంగా కోరుకున్న కోరికలను తప్పకుండా తీరుస్తాడండి. నేను చాలా పూజలు చేస్తుంటాను. నాకు ఏది మనసుకు అనిపిస్తే చేసేస్తుంటాను. అది కష్టమైనా సరే చేస్తాను. అందుకని నేను నా తృప్తి కోసం చేస్తున్నాను. ఈ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని నేను విన్నాను, చూశాను కూడాను. అందుకని ఈ పూజ చేసుకుంటున్నానండి. కంప్లీట్గా 3 వారాలు కూడా కంప్లీట్ చేసుకోవాలని ఆ భగవంతుడిని తప్పకుండా కోరుకుంటున్నాను. ఏదైనా మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా భగవంతుడు తప్పకుండా తీరుస్తాడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్